సంథింగ్ ఈజ్ వెరీ కామన్ నవ్ డేస్. ఎవ్రీ వన్, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర హెడేక్ వస్తూనే ఉంటుంది. సో ఈ హెడేక్ అనేది ఇస్ నాట్ అ సింపుల్ థింగ్ అండ్ ఇది ఒక కాజ్ వల్ల అనేది రాదు. సో అన్ని హెడేక్స్ ఒకలాగా ఉంటాయి అంటే కానే కాదు. ఒక్కొక్క హెడేక్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఒక హెడేక్ తీసుకున్నామంటే నాకు హెడేక్ వస్తుంది అంటే నో. మనం ఎప్పుడు హెడేక్ ఏ టైప్లో ఉంటుంది, ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది, అసలు ఆ హెడేక్ ఏంటి, దీన్ని ఎలా క్యూర్ చేయొచ్చు, ఏమేం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు అనేది ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్. సో ఫస్ట్లీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు హెడేక్ ఓన్లీ హెడేక్తోనే ప్రజెంట్ అవుతుందా లేకపోతే వేరే వాటితో కూడా ప్రజెంట్ అవ్వచ్చా? ఎస్, ఎప్పుడైనా హెడేక్ మీరు గమనించైతే వేరే ప్రాబ్లమ్స్తో కూడా ప్రజెంట్ అవుతుంది. ఆ ప్రజెంట్ అయిన ప్రాబ్లమ్స్ మీరు ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. సో ఐడెంటిఫై చేశారనుకోండి అసలు ఏ టైప్ ఆఫ్ హెడేక్ అనేది మీకు అర్థమైపోతుంది. సో కొన్ని హెడేక్స్ ఉంటాయి. కొన్ని హెడేక్స్ ఏవైనా సింపుల్గా చిన్న హెడేకే కదా అని నార్మల్గా సైడ్ పెట్టేయకుండా ఇలాంటి సిమ్టమ్స్ కానీ మీకు అండ్ ఆర్ ఎనీ పీపుల్ బయట ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలిస్తే కంపల్సరీ మెడికల్ అటెన్షన్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఏంటేంటి ఆ చిన్న చిన్న సిమ్టమ్స్ ఏంటేంటి, ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఏంటేంటి అంటే ఫస్ట్ థింగ్ మీకు ఏమైనా నెక్ స్టిఫ్నెస్ ఉందా, నెక్ ఇలా మూవ్ చేయలేకపోతూ ఉంటారు, ఇలా అంటారు, ఇలా మూవ్ చేస్తుంటే నొప్పి వస్తుంది అంటారు. ఇంకోటి ఏంటంటే ఏవైనా కళ్ళు విజన్ ఏవైనా చూపు తగ్గుతుందా, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ ఇంకోటి ఫీవర్ ఏవైనా 100 degrees అబవ్ వస్తూ ఇంకా కంటిన్యూస్గా అసలు తగ్గట్లేదు అన్నప్పుడు గ్యారంటీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సడన్గా పెయిన్ వచ్చింది, ఎప్పుడు ఇంకా నా జీవితంలో ఇలాంటి పెయిన్ హెడేక్ రాలేదు అన్నప్పుడు కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఇవి చిన్న మైన్యూట్గా అనిపించినా కూడా ఇది ఎమర్జెన్సీ వేస్ ఆఫ్ గోయింగ్ టు డాక్టర్. కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. ఇంకా కొన్నిసార్లు ఏమవుతుంది అంటే దేర్ ఆర్ వామిటింగ్స్ కూడా అసోసియేట్ అవుతుంది, కన్ఫ్యూషన్ వస్తుంది. అసలు హెడేక్ వచ్చినప్పుడు కోహరెంట్గా ఉండరు, అంటే లైక్ దే విల్ నాట్ బీ లైక్ కాన్షియస్గా ఉండరు. సడన్గా హెడేక్ వచ్చి కొలాప్స్ అయిపోవడాలు ఇలాంటివి కూడా ఉండొచ్చు. సో ఇలాంటివి ఏవైనా యాడ్ అయ్యాయి హెడేక్ అంటే వెంటనే మెడికల్ ఎమర్జెన్సీకి యూ హ్యావ్ టు గో. సో ఇలాంటి హెడేక్స్ ఏవే ఉన్నాయి అనేది బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. ఎందుకు అంటే ఈ హెడేక్స్ అనేది ఎప్పుడు అనుకుంటాం ఓకే హెడేకే కదా, నార్మల్ జస్ట్ తలనొప్పి వస్తుంది, మనం వెంటనే తగ్గిపోతుంది అని అనుకుంటాం. ఎస్, తగ్గిపోతాయి, చాలా వరకు తగ్గిపోతాయి. హెడేక్ మోస్ట్ కామన్ హెడేక్స్ తగ్గిపోతూ ఉంటాయి. కానీ మీకు తెలుసా దేర్ ఆర్ మోర్ దాన్ 10 types ఆఫ్ హెడేక్స్ అని. 10 types ఆఫ్ హెడేక్స్ ఉన్నాయి, దాంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా మేనిఫెస్ట్ అవుతుంది. సో టెన్షన్ హెడేక్ అనేది ఒకటి మనకు అది కామన్గా ఉంటుంది ఎప్పుడైనా, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ స్ట్రెస్ పీపుల్ పడుతున్న కొద్దీ హెడేక్ వస్తూనే ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ హెడేక్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడి నుంచి ఇలాగా బ్యాండ్ లాగా ఇలా పట్టేసినట్టు ఉంటుంది. ఇలా పట్టేసి అసలు పోదు. 3 hours ఉండొచ్చు, 4 hours ఉండొచ్చు. అసలు ఎప్పుడైనా ఎక్కువ టెన్షన్ పడినప్పుడు ఆర్ మెంటల్ స్ట్రెస్, ఇమోషనల్ ఇన్స్టెబిలిటీ ఉన్నప్పుడు ఈ హెడేక్ ఇక్కడి నుంచి ఇలా బ్యాండ్లా ఇలా ఫామ్ అవుతుంది. సో ఇది టెన్షన్ హెడేక్ అంటారు. ఇంకోటి క్లస్టర్ హెడేక్ అనేది ఒక కన్ను చుట్టే ఉంటుంది, ఇక్కడ కన్ను చుట్టే ఉండి ఇది మోస్ట్లీ స్ప్రింగ్ సీజన్లోని, ఫాల్ సీజన్లోని అండ్ మేల్స్కి మెన్కి ఎక్కువ ఇలాంటి హెడేక్ ఈ కన్ను చుట్టూనే ఉండి దానికి కంట్లోంచి నీళ్ళు వచ్చేస్తే అది క్లస్టర్ హెడేక్ అంటారు. అలాంటి హెడేక్ ఏవైనా వస్తే మాత్రం మీరు కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. టెన్షన్ హెడేక్ అనేది జస్ట్ ఓకే టెన్షన్ ఉంది, తగ్గుతుంది, మెడికేషన్స్తో తగ్గుతుంది. కానీ క్లస్టర్ హెడేక్ అనేది ఇమ్మీడియట్గా మెడికల్ ఎమర్జెన్సీ కాబట్టి కంపల్సరీ మీరు వెళ్ళాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే థండర్ క్లాంప్ హెడేక్ అంటారు. థండర్ క్లాంప్ అంటే మీకు అర్థమయ్యేది, థండర్ క్లాంప్ ఒకేసారి సడన్గా వచ్చే హెడేక్ అన్నమాట. ఇలాంటి సడన్గా వచ్చే హెడేక్ ఎప్పుడు వస్తుంది అంటే బ్రెయిన్ ఇంజరీలో వస్తుంది. అండ్ ఏవైనా ఆర్టరీస్ అయినా వెయిన్స్ అయినా పగిలినప్పుడు ఒకేసారి ఫట్మని చాలా పెయిన్ వస్తుంది అన్నమాట. అలాంటి హెడేక్ థండర్ క్లాంప్. దీన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తే నా జీవితంలో ఎప్పుడు ఇలాంటి హెడేక్ నేను ఫేస్ చేయలేదు అని చాలామంది చెప్తారు. దిస్ ఈస్ ద వర్స్ట్ హెడేక్, అన్ని హెడేక్స్లో ఇది వర్స్ట్ హెడేక్ అన్నమాట.
సో నాకు చాలా నొప్పి వచ్చేస్తుందండి, ఇక్కడ ఇక్కడ చాలా నొప్పి వచ్చేస్తుంది, ఇట్స్ లైక్ నా వర్స్ట్ హెడేక్ ఇన్ ద లైఫ్ అని చెప్తారనమాట. సో థండర్ క్లాంప్ హెడేక్ ఉన్నప్పుడు మళ్ళీ మెడికల్ ఎమర్జెన్సీ ఫర్ షూర్. ఎందుకంటే ఇది బ్రెయిన్ ఇంజురీస్లో ఉంటుంది, ఏవైనా వాస్కులర్ ఇంజురీస్లో ఉంటుంది, అంటే వెజల్స్, బ్లడ్ వెజల్స్, ఆర్టరీస్ ఇంజురీ ఉన్నప్పుడు వస్తుంది. సో థండర్ క్లాంప్ హెడేక్ అనేది ఇట్ ఈస్ అ మెడికల్ ఎమర్జెన్సీ. ఇంకోటి మెన్స్ట్రువల్ హెడేక్. లేడీస్లో పీరియడ్ టైంలో 3 days ముందు గ్యారంటీ హెడేక్ కొంతమంది వస్తుంది. అబౌట్ అందరికీ కాదు, ఒక 25 to 30% మందికి ఇలాంటి హెడేక్ వస్తుంది. వాళ్ళకి ఎందుకంటే హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా హెడేక్ రావచ్చు. సో వాళ్ళకి ఈ సైడ్ అంతా హెడేక్ వస్తూ ఉంటుంది, ఈ సైడ్ అంతా హెడేక్ వస్తూ ఉంటుంది. సో ఇలాగా ఇంకోటి ఈ హెడేక్ పోతుంది అంటే ఎప్పుడైనా మెన్స్ట్రువల్ పెయిన్ వచ్చినప్పుడైనా ఆర్ మెన్స్ట్రేషన్ వచ్చినప్పుడైనా అప్పుడే వస్తుంది హెడేక్, మళ్ళీ పోతుంది. అంటే వాళ్ళు డాక్టర్ ఏమైనా అడిగినప్పుడు ఏమైనా ఎప్పుడు వస్తుంది మీకు ఈ ప్రాబ్లము అన్నప్పుడు ఈ టైంలో నాకు ఈ టైంలోనే వస్తుంది అండి అంటే ఇది హార్మోన్. దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే హార్మోనల్ థెరపీ ఇస్తారు అండ్ టెన్షన్ రిలీవింగ్ ఇస్తారు, పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. సో హార్మోనల్ థెరపీ. సో ఇప్పుడు టెన్షన్ హెడేక్కి హార్మోనల్ థెరపీ ఇవ్వరు కదా మరి. సో టెన్షన్ హెడేక్కి హార్మోనల్ థెరపీ ఇవ్వరు, ఎందుకంటే ఇది హార్మోన్స్ వల్ల రావట్లేదు. అదే థండర్ క్లాంప్ హెడేక్కి ఇది హార్మోన్స్ వల్ల రావట్లేదు. సో మీరు హెడేక్ని ఐడెంటిఫై చేయాలి ఏ టైప్ ఆఫ్ హెడేక్ అని. సో మెన్స్ట్రువల్ పీరియడ్లో వచ్చే హెడేక్కి మోస్ట్లీ హార్మోనల్ ట్రీట్మెంట్ ఇస్తారన్నమాట. సో ప్రతి హెడేక్కి ఒకే ట్రీట్మెంట్ కాదు. మనం ఆన్ కౌంటర్స్లోనైనా మెడికల్ షాప్స్ దగ్గరికి వెళ్ళి నాకు హెడేక్ వస్తుంది, నాకు ట్యాబ్లెట్ ఇవ్వండి, పెయిన్ కిల్లర్ ఆ నిమిషంలో దట్ ఈజ్ నాట్ ఓకే. మీరు ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు కాదని చెప్పం, కానీ అసలు బ్యాక్గ్రౌండ్ ఏ ప్రాబ్లం ఉన్నదో తెలియకుండా మనం వేసుకున్నామంటే ఇట్ ఈస్ లైక్ మనం యు ఆర్ మేకింగ్ యువర్ హెల్త్ ఇన్ టు వెరీ కయోటిక్, అంటే మన హెల్త్ని డిటోరియేట్ చేసుకుంటున్నట్టు లెక్క. సో వెంటనే ఇలాంటి హెడేక్స్ వచ్చిన వెంటనే డాక్టర్ని కంపల్సరీ కన్సల్టేట్ చేయండి. హైపర్టెన్సివ్ హెడేక్ అంటారు. హైపర్టెన్సివ్ హెడేక్ అంటే ఏంటంటే మనకి బీపీ ఎప్పుడైనా ఎవరికైనా బీపీ 180/120 బీపీ రైజ్ అయిపోయినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు నాకు కళ్ళు తిరుగుతున్నాయండి. నేను ఎప్పుడు చెప్పా హెడేక్ ఎప్పుడైనా వేరే సిమ్టమ్స్తో పాటు కూడా ఉంటుంది. సో వేరే సిమ్టమ్స్ కూడా ఐడెంటిఫై చేయాలి. ఏంటి, హెడేక్తో పాటు నాకు కళ్ళు తిరుగుతున్నాయండి, నాకు గుండె దడదడలాడుతుందండి, నాకు కళ్ళు తిరుగుతున్నాయండి, నాకు హెడేక్ అంతా చాలా ఇక్కడంతా లాగేస్తుందండి అంటారు. సో అలాంటి హెడేక్ ఉన్నప్పుడు మీకు బీపీ ఉన్నది అని ఐడెంటిఫై చేసినప్పుడు బీపీతో సో ఎప్పుడైనా మోస్ట్ కామన్లీ ఎవరైనా వచ్చినప్పుడు ఓపీకి బీపీ ఉన్నదా లేదా అని చూస్తాం హెడేక్స్కి. ఎందుకంటే బీపీలో మోస్ట్ కామన్లీ హెడేక్ వస్తుంది, కళ్ళు తిరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మెన్స్ట్రువల్ హెడేక్ అండ్ మైగ్రేన్ హెడేక్. ఈ రెండు కొంచెం కామన్ లాగే అనిపిస్తుంది కానీ కాదు. మెన్స్ట్రువల్ హెడేక్ మైగ్రేన్ హెడేక్కి డిఫరెన్స్ ఏంటంటే మైగ్రేన్ హెడేక్ ఈజ్ లైక్ కొన్ని ఓరా అనే సిమ్టమ్స్తో వస్తుంది. ఏంటి అంటే ఆ ఓరా అంటే ఏంటంటే ఒక లిస్ట్ ఆఫ్ సిమ్టమ్స్ మాట, లిస్ట్ ఆఫ్ డిజార్డర్స్. ఏంటంటే లైట్ చూస్తే కళ్ళు మూసేసుకుంటూ ఉంటారు, సౌండ్ ఇస్తుంటే నేను సౌండ్ వినలేకపోతున్నానండి, నాకు రికరెంట్గా వామిటింగ్స్ అయిపోతాయి. ఈవెన్ మెన్స్ట్రువల్ హెడేక్లో కూడా వామిటింగ్స్ అవుతాయి. కానీ ఈ లైట్ చూడకపోవడం, లైట్ సెన్సిటివిటీ ఈ ఉండివి మాత్రం మెన్స్ట్రువల్ హెడేక్లో ఉండవు, మైగ్రేన్ హెడేక్లోనే ఉంటుంది. సో మైగ్రేన్ హెడేక్లో ఈ ఓరా అంటన్నమాట. ఏంటంటే లైట్ సెన్సిటివిటీ, సౌండ్ వినకపోవడం, వాంతులు వచ్చేయడం, అంటే వాంతి వచ్చేటట్టు అనిపించడం, ఈవెన్ 3 గంటల నుంచి 3 రోజుల వరకు ఉండొచ్చు. అది 3 రోజుల వరకు కూడా ఉండొచ్చు. ఎంతకీ తగ్గదు, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారన్నమాట. సో ఈ మైగ్రేన్ హెడేక్ అనేది చాలామంది సైనస్ హెడేక్తో కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే రెండు ఒకే చోట మెత్తది. సైనస్ హెడేక్ అనేది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఈ మైగ్రేన్ హెడేక్ కూడా ఇక్కడి నుంచే ఇలా వస్తుంది. సో సైనస్ హెడేక్, మైగ్రేన్ హెడేక్ రెండిటికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో సైనస్ హెడేక్ ఏంటంటే సైనసైటిస్ ఉన్న వాళ్ళకి, ఏమైనా ముక్కు బ్లాకేజ్ అయినా, ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఇక్కడ నొక్కినా ఇక్కడ ఈ పార్ట్ నొక్కినా చాలా నొప్పిగా ఉండి హెడేక్. అండ్ ఫ్రంట్కి ఇలా బెండ్ అయినా కూడా ఏదో గట్టి కొట్టినట్టు అనిపిస్తుంది. సో ఈ హెడేక్ ఉన్నప్పుడు సైనసైటిస్, ఎందుకంటే జలుబు ఉంటుంది, వాళ్ళకి ఎలర్జీ ఉంటుంది. కానీ మైగ్రేన్లో ఎలర్జీ అంటూ ఉండదు. సో వాళ్ళకి ఏంటంటే నార్మల్గా ఆటోమేటిక్గా వచ్చేసి లైట్ చూడలేదు. అలాగే సైనస్ హెడేక్లోని
సైనసైటిస్ ఉండే హెడేక్స్, అంటే సైనసైటిస్ ఉండే హెడేక్లోని లైట్ బాగానే చూస్తారు. మొత్తం అంతా ఏమీ ఏంటంటే సౌండ్ సెన్సిటివిటీ, అంటే సౌండ్ వినకుంటే చాలా ఇబ్బందిగా ఉండడం అలాంటివి ఏమి ఉండవు. సో సైనస్ హెడేక్ ఎప్పుడు ఎలర్జీతో పాటు ఏదైనా ముక్కు నుంచి చీవుడు రావడం, ముక్కు నుంచి చీము పట్టడం ఇలాంటివి ఉన్నప్పుడు సైనస్ హెడేక్ అనేది వస్తుంది. ఇంకోటి ఏంటంటే స్పైనల్ హెడేక్. ఈ స్పైనల్ హెడేక్ అంటే ఏంటంటే ఎప్పుడైనా సర్జరీస్కి వెళ్ళినప్పుడు ఎవరైనా వాళ్ళకి లంబార్ పంచర్ అని ఆర్ ఏంటంటే స్పైనల్ ఫ్లూయిడ్ తీస్తూ ఉంటారు. ఎస్పెషలీ ప్రెగ్నెంట్ లేడీస్కి స్పైనల్ అనెస్థీషియా ఇచ్చి ప్రెగ్నెన్సీ నొప్పి రాకుండా చేస్తారు. వాళ్ళకి హెడేక్ వస్తుంది అనమాట పోస్ట్ ఆపరేటివ్గా. ఎందుకు వస్తుందంటే ఆ స్పైనల్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు దాంట్లోంచి ఫ్లూయిడ్ తీస్తారు అనమాట. సడన్గా బ్రెయిన్లోని ప్రెషర్ తగ్గినప్పుడు ఆ హెడేక్. సో ఆపరేషన్ అయిన తర్వాత కూడా హెడేక్ రావచ్చు. సో డిఫరెంట్ వేస్లో డిఫరెంట్ హెడేక్స్ అన్నీ మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. సో ఒక్కొక్క హెడేక్ ఒక్కొక్క రకం, ఒక్కొక్క ప్రాబ్లం. సో ప్రతిదానికి పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ప్రతిదానికి పెయిన్ కిల్లర్స్ ఇప్పుడు వేసుకుంటున్నారు, పెయిన్ కిల్లర్స్ మళ్ళీ టుమారో తగ్గదు. ఎందుకంటే అండర్లైన్ కాజ్ ఏంటో మనకు తెలియదు కదా. సో అండర్లైన్ కాజ్ ఏంటో తెలియకుండా వేసుకుంటున్నప్పుడు మళ్ళీ పెయిన్ కిల్లర్ వేసుకుంటాం, మళ్ళీ పెయిన్ కిల్లర్ వేసుకుంటాం. అప్పుడు పెయిన్ కిల్లర్స్ వన్ ఆఫ్ ద బ్యాడ్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే కిడ్నీ ఇంజరీ. రివర్సిబుల్ అయినా అవ్వచ్చు, నాన్ రివర్సిబుల్ కిడ్నీ అవ్వచ్చు. అప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ అ లైఫ్ థ్రెటనింగ్, గ్యారంటీ ప్రాబ్లమ్, హెల్త్ ప్రాబ్లమ్ సివియర్ అవ్వచ్చు. లైక్ డయాలసిస్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని మెడికల్లో ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడద్దు అని చెప్తూ ఉంటాం అన్నమాట. సో హెడేక్కి పెయిన్ కిల్లర్ ఈజ్ నాట్ ద డ్రగ్ ఆఫ్ చాయిస్. ఏంటి అండర్లైన్ కాజ్ ఏమున్నది అనేది ఫైండ్ అవుట్ చేసిన తర్వాతే అప్పుడు మనం చూసుకుంటాం. ఒకవేళ మీకు కానీ 3 months కన్నా అబవ్ హెడేక్ ఉన్నది అండ్ ఓన్లీ ఎక్కువ రికరెంట్ ఎపిసోడ్స్ వస్తూ ఉన్నాయి, ఇవన్నీ రికార్డ్ చేయండి. మీరు రికార్డ్ చేసినప్పుడు ఏంటంటే తెలుస్తుంది, డాక్టర్కి తెలుస్తుంది. ఓకే ఇన్ని డేస్ నుంచి ఇన్ని డేస్ ఇంతసేపు ఉంటుంది, దాంతోపాటు ఈ సిమ్టమ్స్ నేను లైట్ చూడలేకపోతున్నాను, ఆర్ మినిస్ట్రేషన్ వచ్చినప్పుడు, ఆర్ ఈవెన్ ఎగ్జర్షనల్ హెడేక్ అని అంటారు. ఏంటంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేసేసినా కూడా హెడేక్ వస్తుంది, బ్లడ్ వెసల్స్లో ఎక్కువ బ్లడ్ ఫ్లో అయినప్పుడు. సో ఇలాంటి హెడేక్స్ ఉన్నప్పుడు లైక్ ఈవెన్ ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసినా, ఎక్కువగా పరిగెట్టినా, ఆర్ ఈవెన్ సెక్షువల్ యాక్టివిటీలో ఉన్నప్పుడు కూడా హెడేక్ వస్తుంది. ఎందుకంటే బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఎక్కువ అవుతుంది. సో ఇలాంటి హెడేక్ కూడా వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఒక్కొక్క హెడేక్కి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద అండర్లైన్ కాజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో అండర్లైన్ కాజ్ ఏంటి? బీపీ అనుకోండి, బీపీ ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఆర్ మినిస్ట్రేషన్ హెడేక్ అనుకోండి, హార్మోనల్ థెరపీ ఇస్తారు. ఆర్ ఈవెన్ సైనస్ హెడేక్ అనుకోండి, యాంటీహిస్టమిన్స్ అంటే అలర్జీ ట్యాబ్లెట్స్ ఇచ్చి ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేస్తారు. అదే ఏమైనా స్పైనల్ ఫ్లూయిడ్ హెడేక్, అదే స్పైనల్ హెడేక్ అనుకోండి, అది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎందుకంటే ఆపరేషన్ అయిన తర్వాత కొంచెంసేపు ఉంటుంది, తగ్గిపోతుంది. అదే లైక్ థండర్ క్లాంప్ హెడేక్ అని ఉంటే బ్రెయిన్ ఇంజరీ, అప్పుడు ఎంఆర్ఐ అయినా తీస్తారు, సిటీ స్కాన్ అయినా తీస్తారు, బ్లడ్ టెస్ట్ చేస్తారు. సో ఇలాంటి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా మారుతూ ఉంటాయి. సో హెడేక్స్ అన్నీ ఒకటి కానే కాదు, అకార్డింగ్ టు దట్ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ మారుతూ ఉంటాయి. అప్పుడు ఐడెంటిఫై చేస్తారు, ఓకే ఇది అండర్లైన్ కాజ్, దీన్ని ట్రీట్ చేస్తేనే మీకు హెడేక్ తగ్గుతుంది అని. సో ఆన్ కౌంటర్స్ ఇబుప్రూఫిన్ అయినా క్రోసిన్ అయినా ఇవి తీసుకోవడం అంత కరెక్ట్ కాదు. మెయిన్గా ఎప్పుడైనా హెడేక్ వచ్చినప్పుడు ఎస్పెషలీ అబౌవ్ 3 months కంటిన్యూస్గా రికరెంట్గా ఎపిసోడ్స్ వస్తున్నప్పుడు కంపల్సరీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏంటి ఆ కాజ్ ఆఫ్ ద హెడేక్ ఏంటి అని తెలుసుకొని అప్పుడు మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏంటి అంటే ఎక్సర్సైజ్ చేయండి, కానీ మోడరేట్ లెవెల్లో చేయండి, 30 minutes to 40 minutes. మరీ ఓవర్ ఎక్సర్సైజ్ చేసి ఎంతూసియాస్టిక్గా ఓవర్ ఎక్సర్సైజెస్ చేసేసినా కూడా మంచిది కాదు, హెడేక్స్ వస్తాయి, ఎక్సర్షనల్ హెడేక్. అండ్ ఇంకోటి టీ కాఫీ ఎక్కువ వాడిన కెఫీన్ గమనించండి. టీ కాఫీ ఎక్కువ తాగిన వాళ్ళకి హెడేక్ వస్తుందా లేదు. కొంతమంది నాకు టీ కాఫీ లేకపోతే హెడేక్ వస్తుంది, అది వేరు, అది డిపెండెన్సీ, కెఫీన్ మీద డిపెండెన్సీ. కానీ కొంతమంది కెఫీన్ వల్ల హెడేక్ వస్తుంది, ఎందుకంటే టీ కాఫీలో కెఫీన్ ఉంటుంది కాబట్టి. సో నాకు ఎప్పుడు టీ కాఫీ వల్ల వస్తుందంటే అది కూడా హిస్టరీలో మీరు రాసుకోండి, ఇవన్నీ వస్తున్నాయి. దీంతోపాటు నాకు ఏమైనా హెడ్ అండ్ నెక్, మళ్ళీ చెప్తున్నాను, దీస్ ఆర్ ద ఎమర్జెన్సీ సిమ్టమ్స్ అన్నమాట. నెక్ స్టిఫ్నెస్ ఉన్నా, వాంతులు అవుతున్నా, ఫీవర్ వస్తున్నా, లేకపోతే కన్ఫ్యూషన్ వస్తున్నా,
సివియర్గా హెడేక్ వచ్చినా, లేకపోతే లైక్ ఏవైనా చెయ్యి నాకు వీక్నెస్ అయిపోతుంది చెయ్య, ఆర్ బాడీ వీక్నెస్, వంకర తిరుగుతుంది మూతి, ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ మెడికల్ అటెన్షన్ మీరు తీసుకోండి. అండ్ ఇలాంటివి కంటిన్యూస్గా మీరు మానిటర్ చేస్తేనే, ఒక ఫ్యూ డేస్ మానిటర్ చేస్తేనే అది తెలుస్తుంది అనమాట. కొంతమందికి పోస్ట్ ట్రామాటిక్ హెడేక్ అంటారు. యాక్సిడెంట్స్ అయినప్పుడు కూడా హెడేక్ వస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇంజురీ అవుతూ ఉంటాయి కదా, దానికి ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. సో దానికి డాక్టర్ గారు చెప్తారన్నమాట, ఎక్కడెక్కడ ఇంజురీ అయినప్పుడు, మజిల్ ఇంజురీ అవుతుంది ఆర్ బోన్ ఇంజురీ అవుతుంది, దానికి ట్రీట్మెంట్ మళ్ళీ డిఫరెంట్. సో ఫైనల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీకు వచ్చే హెడేక్ నార్మల్ హెడేక్లో అనుకోకుండా, అంటే నేనేం భయపెట్టట్లేదు, మీరు జస్ట్ డ్యూరేషన్ ఏమేమి టైమింగ్స్లోని, ఏమేమి టైమ్స్లో వస్తుంది, ఏమేమి అగ్రవేట్ చేస్తుంది అంటే ఎక్కువ చేస్తుంది, ఏమేమి తింటుంటే ఎక్కువ అవుతుంది, ఇవన్నీ హిస్టరీ రాసుకొని డాక్టర్ దగ్గర ప్రజెంట్ చేస్తే దాని ప్రకారం మీకు ట్రీట్మెంట్ ఇస్తారు. అండ్ ఇట్ విల్ బీ మేకింగ్ యూ సఫర్ లెస్. అండ్ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడకండి, దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ. ఒకసారి పెయిన్ కిల్లర్ వాడితే, ఒక 2-3 సార్లు పెయిన్ కిల్లర్ వాడితే ఓకే, కానీ కంటిన్యూస్గా పెయిన్ కిల్లర్ వాడితే మీ బాడీ మీరే ఇంజూర్ చేసుకుంటున్నట్టు లెక్క. సో ఈ ఎపిసోడ్ మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ కైండ్లీ షేర్ టు పీపుల్, ఎందుకంటే వాళ్ళకి యు ఆర్ గివింగ్ నాలెడ్జ్ అండ్ నాలెడ్జ్ ఈజ్ పవర్. సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ subscribe, and we will be seeing into next episode. Thank you.